హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మరి హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ని కట్ చేయాలంటే మనం చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని కేజీల ఉల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేయొచ్చు. మనం ఇలా ఉల్లిపాయలని కట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఆనియన్ని ఈ విధంగా ఫోర్క్ స్పూన్ పెట్టేసి ఇలా మంట పైన కొంచెం హీట్ చేస్తే తర్వాత ఇలాగ ఆనియన్ తొక్క తీసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఎన్ని కేజీల ఉల్లిపాయలైనా కూడా మనం ఇలా కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు లేకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కొంచెం పేస్ట్ వేసుకోవాలండి. ఇది చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. మనకి చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్పు. ఎక్కడ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో కొన్ని వాటర్ పోసుకొని పేస్ట్ వేసుకోవాలండి. ఇలా కొద్దిగా పేస్ట్ వేసుకున్న తర్వాత మీరు యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా సరే ఇలా కొంచెం వేసేసుకొని ఒక స్పూన్ వరకు నిమ్మకాయ ఒక హాఫ్ తీసుకొని దానిలో పిండుకోవాలండి. పాడైపోయిన నిమ్మకాయలైనా పర్లేదు. ఈ విధంగా ఒక హాఫ్ తీసుకొని దానిలో పిండుకున్నాను. బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసేసుకొని ఇలా బాగా మరిగించుకోవాలి. ఈ మరిగించుకున్నటువంటి వాటర్ని ఏదైనా ఒక బౌల్లోకి ఇలాగా స్ట్రైన్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా వర్క్ అవుతుంది. మనం అనుకోకుండా ఇలా ఒక్కొక్కసారి గిన్నెలు మాడిపోతూ ఉంటాయి కదండి వంట చేసేటప్పుడు. అలా మాడిపోయిన గిన్నెల్ని క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలానే ఈ వాటర్ని చక్కగా అనేక రకాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఇంట్లో పింగాణి కప్పులు కానీ గాజు గ్లాసులు కానీ మనం ఎంత క్లీన్ చేసినా అవి క్లీన్ అవ్వకపోగా బాగా షైనింగ్ కూడా ఉండవు కదండి. అలా షైనింగ్ కూడా చక్కగా వస్తాయి. ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి పింగాణి కప్పులు కానీ అలానే గాజు గ్లాసులు కానీ మాడిపోయిన గిన్నెలు కానీ ఇలా మనకి నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఒక్కొక్కసారి గిన్నెలు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాంటివి కూడా చక్కగా ఈ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఈ విధంగా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా షైనింగ్గా మెరిసేలా చేసుకోవచ్చు. మంచి షైనింగ్ అయితే వస్తాయండి. ఇలాంటివి మనం గాజు గ్లాసులు కానీ పింగాణి కప్పులు కానీ సోప్తో కానీ లేదంటే లిక్విడ్లో కానీ ఎట్లాగా మనం ఎలా క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి షైనింగ్ రాకపోగా ఒకలాగా ఉంటూ ఉంటాయి కదండి. దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ ఇలా ఈ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత చూడండి మంచి షైనింగ్ అయితే వస్తాయి. ఇలా గాజు గ్లాసులు కానీ పింగాణి కప్పులు కానీ అలానే మనకి మాడిపోయినటువంటి గిన్నెలు కానీ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తున్న ఒక గిన్నెలు కానీ మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఉన్నటువంటి బాగా మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. మనం ఎంత క్లీన్ చేసుకున్నా అలాంటి గిన్నెలైనా సరే చక్కగా మనం ఈ విధంగా ఈ వాటర్తో క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతాయి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ఇలాగా క్లీన్ చేసిన తర్వాత ఇలా బోర్లింగ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఏదైనా పొడి క్లాత్తో ఇలా తేమ లేకుండా క్లీన్ చేసేసుకొని ఇక్కడ మన షెల్ఫ్లో చక్కగా బోర్లించుకున్నాం అనుకోండి మంచి షైనింగ్ అయితే కనిపిస్తాయి. చూడటానికి కూడా నీట్గా ఉంటుందండి. ఇలా పింగాణి కప్పులు అలానే గాజు గ్లాసులు ముఖ్యంగా మంచి షైనింగ్ అయితే వస్తాయండి. సో ఈ లిక్విడ్ని మనం ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇలా అట్లాంటివి గిన్నెలు కానీ మాడిపోయిన గిన్నెలు కానీ ఇలాగా కడుక్కోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో చక్కగా క్లీన్ అయిపోతుందని మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. మంచిగా క్లీన్ అయిపోయాయి. మంచి షైనింగ్ కూడా వస్తాయండి. ఇలా నేను మిగిలిన ఈ లిక్విడ్ని ఏదైనా ఒక బాటిల్లో ఇలా పోసుకుంటున్నానండి. ఇలా చిన్న బాటిల్ ఉంటే నా దగ్గర ఈ విధంగా పోసేసుకున్నాను. ఇలా మనం మాడిపోయిన గిన్నెలు కానీ పింగాణి కప్పులు కానీ గాజు గ్లాసులు కానీ ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తున్నటువంటి గిన్నెలు కానీ ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఓకేనండి. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మరొక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి
సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఒక నాప్కిన్ తీసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి ఇలా రోల్డ్ గోల్డ్ చైన్స్ కానీ ఇలా గోల్డ్ చైన్స్ కానీ ఈ విధంగా నాప్కిన్కి పెట్టేసాం అనుకోండి. ఒక పిన్ని సహాయంతో ఇలా పెట్టేసుకొని మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఊరు వెళ్తున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇలా ఒక నాప్కిన్కి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా చిక్కులు పడకుండా ఉంటాయి. మనకు తీసుకునే అందుబాటులో యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇంకొక టిప్ కూడా చక్కగా యూజ్ అవుతుందండి దీనివల్ల. ఇంకోటి ఏంటంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఇలాగ నాప్కిన్ పెట్టేసుకుని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, గోల్డ్ చైన్స్ అయినా కూడా ఎవరైనా మనం ఇలా మన దగ్గరకు వచ్చి దొంగలు ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్ తీసి వాళ్ళు ఎంత చూసుకున్నా కూడా వాళ్ళకి ఏమీ దొరకవు కాబట్టి ఇది నాప్కిన్ అనుకుంటారు. సో మనం ఇలాంటి గోల్డ్ చైన్స్ కానీ రోల్డ్ గోల్డ్ చైన్స్ కానీ ఈ విధంగా పెట్టేసుకొని నాప్కిన్లో పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి కనబడవు కాబట్టి ఇలా కూడా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పెరుగు పొల్లగా లేకుండా చక్కగా ఉండాలి అంటే ఒక ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ కట్ చేసుకుని అందులో వేసుకుంటే 1 అవర్లోనే తోడుకుంటుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. గారెలు వేసేటప్పుడు ఒక్కొక్కరికి ఇలాగ ఆయిల్లో మనం గారెలు వేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా టీ స్టైనర్ పైన గారెలు వేసామనుకోండి చక్కగా వస్తాయి. ఎటువంటి మనం భయం టెన్షన్ లేకుండా ఈజీగా ఇలా చక్కగా వేసేసుకోవచ్చు. ముఖ్యంగా కొత్తవారు బ్యాచిలర్స్ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి గారెలు వేయాలంటే ఆయిల్లో చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటారు కదా, భయంగా ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఇప్పుడు గారెలు కూడా చక్కగా వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చిన్నపిల్లలు ఇంట్లో ఇలా మనం బిస్కెట్లు తెచ్చి వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదండి. వాళ్ళు సగం తినేసి సగం అలానే ఉంచేస్తూ ఉంటారు. ఆ ప్యాకెట్లోనే బిస్కెట్స్ మెత్తబడిపోతూ ఉంటాయి. అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా సగం తినేసి సగం ఇలా ప్యాకెట్లో ఉంచినటువంటి బిస్కెట్స్ని మనం ఈ విధంగా స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకి మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటాయండి. చక్కగా ఎన్ని రోజులున్నా స్టోర్ ఉంటాయి. ఈ విధంగా ఏదైనా ఒక డబ్బా లాంటిది తీసుకుని దాని అడుగున కొన్ని రైస్ వేసేసుకొని ఈ విధంగా బిస్కెట్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగ పిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా మనం ఎంత జాగ్రత్త చేసినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు పక్క తడిపే అలవాటు అయితే ఎక్కువగా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళకి చిన్న టిప్ని ట్రై చేయండి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని వాటర్లో 1 స్పూన్ తేనె కలిపేసి వారికి తాగిచ్చామనుకోండి, వారికి క్రమేణా కూడా ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ అవ్వండి. మనం ఈ విధంగా న్యాచురల్గా ఈ టిప్ని ఇంట్లో ట్రై చేయండి. వాళ్ళు క్రమేణా ఈ అలవాటు అనేది పోతుంది. మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, వాళ్ళు ఎక్కువగా బాత్రూమ్కి వెళ్ళిపోతూ ఉంటారు నైట్. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. దీన్ని దాల్చిన చెక్క అంటారండి. మనం బిర్యానీలో వేసుకుంటూ ఉంటాం కదండి. దాల్చిన చెక్కని ఈ విధంగా పౌడర్లా చేసుకొని ఈ పౌడర్లో కొద్దిగా తేనె కలుపుకొని ఇలా మనం పీరియడ్స్ ఉన్న టైంలో ఫేస్ పైన ఎక్కువగా మొటిములు వచ్చేస్తూ ఉంటాయి. మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు పడుతూ ఉంటాయి కదండి. మచ్చలు పడిన చోట ఈ విధంగా నైట్ పడుకునే ముందు ఇలాగా దాల్చిన చెక్కని పౌడర్లో ఇలా కొంచెం 1 స్పూన్ తేనె కలిపేసి ఇలాగ నైట్ అప్లై చేసేసామనుకోండి, చక్కగా మనకి క్రమేణా మచ్చలు తగ్గిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం గోధుమ పిండి కలుపుకున్నప్పుడు చపాతీలకి ఒక్కోసారి మనం చపాతీలు కానీ పూరీలు కానీ వేసుకోగా కొంచెంగా మిగిలిపోతూ ఉంటుంది. ఆ పిండి పాడవకుండా చక్కగా ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడవకుండా నెక్స్ట్ డేకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకునే బాక్స్లో అడుగున కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా పిండిని పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకైనా యూజ్ చేసుకోవచ్చు. పిండి ఎండిపోయినట్లుగా లేకుండా పాడైపోయినట్లుగా లేకుండా చక్కగా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టిప్ని షేర్ చేస్తున్నానండి. నేను ఇలాగా ఆయిల్ డబ్బాలో నుంచి నేను ఆయిల్ తీసుకోవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉండేదానండి. నాకు ఒక ఐడియా అయితే తట్టింది, మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. ఇలా బాటిల్ని అయితే నేను కట్ చేసేసి ఇలాగ ఒక గరాటా లాగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని ఈ విధంగా ఇలా ఆయిల్ డబ్బాలోకి ఇలా తీసుకున్నానండి ఆయిల్ని. ఇలా ఈ గరాటాల నుంచి మనకి ఆయిల్ అనేది ఒక చుక్క కూడా కింద పోకుండా ఉంటుందండి.
మీకు కూడా ఈ టిప్ వర్క్ అవుతుందని షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చీరల్లో వచ్చినటువంటి మనకి ఎలాంటి స్పాంజ్ పేపర్స్ ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇలా స్పాంజ్ పేపర్ని మనం ఇలా మధ్యలో పెట్టేసుకుని వేస్ట్ క్లాతులతో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా డైనింగ్ టేబుల్ మీద ఇలాంటి వేడి గిన్నెలు కానీ లేదంటే కప్పులు కానీ సాసులు కానీ ఈ విధంగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్ మీద ఈ విధంగా పెట్టేసామనుకోండి, వేడి వేడి పాత్రలు ఉంటాయి కదా, ఆ పాత్రలు దీనిపైన పెట్టుకుంటే అంత వేడి చక్కగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చూడటానికి కూడా ఈ విధంగా కప్పు పెట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి నేను 2-3 ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా మనం వేడి గిన్నెలు దించడానికి కూడా చాలా చక్కగా అటు ఒకటి పట్టుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా వేస్ట్ క్లాత్ని వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన హెయిర్స్లో ఉన్నటువంటి చుండ్రు కానీ డాండ్రఫ్ కానీ ఇలాంటివి, మన జుట్టు ఊడిపోవటం కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. జామ ఆకులను ఒక 10 ఆకులను తీసుకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఆకులను కూడా అందులో వేసేసి ఒక గుప్పుడు రైస్ కూడా వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకొని ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం నైటు ఇలాగా హెయిర్స్కి అప్లై చేసామనుకోండి, ఈ వాటర్ని ఇలా నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ చక్కగా తలస్నానం చేసామనుకోండి, మనకి హెయిర్స్కి వాటర్ పట్టుంటాయి కాబట్టి మన హెయిర్స్లో ఉన్నటువంటి డాండ్రఫ్ కానీ అలానే మనకి జుట్టు ఊడిపోవటం కానీ ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉంటాయండి. న్యాచురల్గా మనకి ఇలా ఇంట్లో ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన తలలో ఉన్నటువంటి చుండ్రు పోతుంది, దురద పోతుంది. ఎటువంటి మనకి ఎక్కువ దురద సమస్యతో బాధపడుతూ ఉంటాం కదా, ఈ వాటర్ని చక్కగా తలలో స్ప్రే చేసామనుకోండి, మనం నైట్ పడుకునే ముందు ఇలా స్ప్రే చేసేసి చక్కగా ఉదయం మార్నింగ్ తలస్నానం చేసామనుకోండి, చుండ్రు సమస్య తగ్గుతుంది, దురద సమస్య తగ్గుతుంది, జుట్టు ఊడిపోవటం లాంటివి సమస్యలు ఉన్నా పోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో రైసు జామాకులు బాగా వేసి మరిగించాం కాబట్టి ఈ వాటర్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలాగా 1 వీక్ 2 టైమ్స్ కానీ ఒక్కొక్కసారి మీకు కుదిరినప్పుడు 3 టైమ్స్ కానీ ఇలా చేస్తూ ఉన్నారనుకోండి, మీకు చుండ్రు సమస్య అనేది తగ్గుతుందండి. మనం ఎన్నెన్నో షాంపూస్ అని లిక్విడ్స్ అని యూజ్ చేస్తూ ఉంటాము హెయిర్స్కి, అలా కాకుండా ఇంట్లో న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ కిచెన్లోకి వచ్చేసరికి మనకి బల్లులు బొద్దింకలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం క్లీన్ చేయాలంటే. ఇలా బల్లులు బొద్దింకలు పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఒక చిన్న రోల్ తీసుకొని దానిలో 4-5 ఎల్లుల్లిపాయలు వేసేసి దానిలో బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా ఇలాగ దంచుకోవాలి. ఇలా దంచుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర అలానే ఫ్లోర్ మీద కిచెన్ సింక్లో ఇలా అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఇలా మనం క్రమేణా చేస్తూ ఉన్నామనుకోండి, బల్లులు బొద్దింకల సమస్య అనేది తగ్గుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరి చిప్ప మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా గిన్నెలు కడిగేటప్పుడు కిచెన్ సింక్ దగ్గర కొబ్బరి చిప్పను పెట్టేసి వేస్ట్గా మనం పడేస్తూ ఉంటాం కదా, ఇలా అన్నం మెతుకులు కానీ ఇలాగ ఉల్లిపాయ తొక్కలు కానీ పచ్చిమిర్చి తొక్కలు కానీ ఇలా కిచెన్ సింక్లో పడుతూ ఉంటాయి. ఇలా మొత్తం కూడా మనం ఇలా కొబ్బరి చిప్పలో వేసేసుకొని మళ్ళీ డస్ట్బిన్లో పడేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ఇలా కొబ్బరి చిప్పని ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ షేర్ చేస్తున్నానండి. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని వాటర్ పోసుకొని దానిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. అలానే
దీనిలో కొద్దిగా షాంపూ కానీ కంఫర్ట్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా చేతితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మొత్తం కలిసిపోతుంది. ఈ వాటర్లో కొబ్బరి చిప్పని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్కి ఈ విధంగా కొబ్బరి చిప్పని పెట్టేసి ఇలా ఈ వాటర్లో డిప్ చేసుకుంటూ మనం ఇంట్లో సోఫాలు కానీ లేదంటే మనం ఇలా మంచం మీద ఉన్నటువంటి పొరుపులు కానీ ఒక్కోసారి డస్ట్ పట్టేసి ఉంటూ ఉంటాయి. పొరుపులు అలాంటివి తీసి మనం క్లీన్ చేయలేం కాబట్టి ఈ విధంగా కొబ్బరి చిప్పతో ఈ వాటర్లో డిప్ చేసేసి ఇలా మనం పొరుపు మీద కానీ డస్ట్ పడుతూ ఉంటుంది కదా, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చెప్పనవసరం లేదు. వాళ్ళు ఎలా పడితే వాళ్ళు ఎక్కుతూ ఉంటారు తొక్కుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ వాటర్లో డిప్ చేసేసి మనకి ఇలా డస్ట్ ఉన్న దగ్గరల్లా ఈ వాటర్ని చక్కగా క్లీన్ చేసామనుకోండి, అలానే సోఫా సెట్ మీద కానీ అలానే మనకి ఎక్కడైతే డస్ట్ ఉందో అక్కడ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరి చిప్పని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొబ్బరి చిప్పని తీసుకొని ఎల్లుల్లిపాయలు మనం ఉంచుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, ఆ ఎల్లుల్లిపాయ పొట్టు ఇందులో వేసేసుకొని బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఒక కర్పూరం బిళ్ళ కూడా ఇలా పౌడర్లా చిదిమేసుకొని అందులో వేసుకొని కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఏదైనా ఒక స్పూన్ వరకు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో ఇలాగా వెలిగించామనుకోండి ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది. అలానే దోమలు రాకుండా ఉంటాయండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి దోమలు వచ్చేస్తూ ఉంటాయి, అలా దోమలు కూడా రాకుండా ఉంటాయి. వీటి ఘాటుకి స్మెల్గా అవి దూరంగా పారిపోతాయండి. ఈవినింగ్ టైంలో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైతే దోమలు ఎక్కువగా వస్తున్నాయో అక్కడ ఈ విధంగా వెలిగించామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.